నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈ దినాన్ని ద గ్లోరీ ఆఫ్ ది ట్రూ గాడ్, నిజమైన దేవుని మహిమ అనే దాని మీద విషయాలు ధ్యానిస్తాం. ఈ నిజమైన దేవుని మహిమ అనేది ధ్యానించే విషయాలన్నీ కూడా యోహాను గారు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఆత్మరూపే చూసిన ఆ యొక్క వివరణలే ధ్యానిస్తాం ఇవాళ. ప్రకటన 1వ అధ్యాయంలో 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఆ వివరణలు ఇస్తాడు. ఆయన ఆ దేవుని స్వరూపాన్ని చూస్తాడు, అక్కడ అవన్నీ ఆయన వివరిస్తాడు. దానియేలు గారు కూడా వివరిస్తాడు. ఆ విషయాలు అనుబంధ వాక్యాలు కూడా ధ్యానిస్తాం. ఈ యొక్క 18 వరకు ఉన్న వచనాలు 12 నుంచి యోహాను గారు ఏంటి చెప్పారు దానికి అనుబంధంగా ఉన్న వాక్యాలు ధ్యానిస్తాం. యోహాను గారు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి యోహాను గారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. యోహాను గారి గురించి ఆలోచిస్తే ఈయన క్రీస్తు శకము 6లో జన్మించాడు. క్రీస్తు శకము 99లో ఆయన మరణించాడు. అంటే 93 ఇయర్స్ ఆయన భూమి మీద జీవించాడు. అపోస్తలులో ఈ 12 మంది అపోస్తలులో చిన్నవాడు ఆయనే. ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ అమాంగ్ ద ఆల్ ది అపోస్టల్స్. ముసలి కాలం వరకు జీవించాడు, ఫుల్ లైఫ్ జీవించాడు ఆయన. తర్వాత క్రీస్తు శకము 99లో ట్రాజన్ పాలనలో సహజ కారణాలతో మరణించాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. మరి పేతురు గారు అయితే తలకిందులుగా సిలువ చేయబడ్డాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, రకరకాలుగా హతసాక్షులుగా చనిపోయారు మిగిలిన వాళ్ళు. ఈయన ఒక్కడే సహజ మరణం పొందాడు. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఈయన కూడా సలసల మరుగుతూ నూనెలో వేసేస్తారు. ఆ నూనె ఏం చేయదు ఈయన్ని. అలాగే అగ్గిలో కూడా వేసేస్తారు, అగ్గి కూడా ఏం చేయదు ఆయన్ని. ఇంక ఈయన ఏం చేయలేకపోతున్నాం కదా అని ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క దీపంలో పడేస్తారు. తర్వాత సహజంగా మరణించిన ఏకైక అపోస్తుడైన ఈ ట్రాజన్ కాలంలో ఆయన 99వ సంవత్సరంలో ఆయన మరణం పొందాడు. ఆయన రాసిన పుస్తకాలు యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక ప్లస్ ప్రకటన గ్రంథం ఆయన రాశాడు. పద్మాస్ ద్వీపంలో ఈయన తీసుకెళ్ళి బంధించేశారు. ఆయన మరణం కూడా అక్కడ ఇది గ్రీస్ దేశంలో ఉందండి. పద్మాస్ ద్వీపం. ద్వీపం అంటే చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. అలా ఇక్కడ పారిపోలేరు. ఇంకా ఆయన ఎలా చంపాలన్నా చంపట్లేదని ఆ ద్వీపంలో తీసుకెళ్ళి పడేస్తారు ఆయన. అప్పుడు దేవుడు ఆయనకి దర్శనమిచ్చి ఈ ప్రకటన గ్రంథం అంది అమూల్యమైన గ్రంథం ఇది. ప్రకటన గ్రంథం ఏంటంటే ఇట్స్ ఎ ప్రాఫెసీ, జరగబోయే విషయాలు. అందుకే బుక్ ఆఫ్ రివల్యూషన్ అంటారు. బయలుపరచబడిన విషయాలు ఇవి. ఏవేవి జరుగుతాయి ఇంకా ప్రపంచంలో అవన్నీ రాయబడ్డాయి. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి రాయబడ్డది. ఈ ప్రపంచం ఎలా అంతమైపోతే కూడా రాయబడ్డది. ఇశ్రాయేలీల గురించి మీరు వింటున్నారో లేదో కానీ ప్రపంచానికే ఒక ఆశ్చర్యకరంగా కలిగించే యుద్ధం చేశారు ఈ మధ్యలో. ప్రపంచానికే, అమెరికా వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఏంటంటే వాళ్ళు పేజీలు పేలిపోయి చచ్చిపోయారు. మొత్తం 3000 మంది హాస్పిటల్లో పడేశారు. అందులో 30 మంది 40 మంది చచ్చిపోయారు. పేజర్లు పేలిపోయి
వాకీ టాకీలు పేలిపోయి, సెల్ ఫోన్లు పేలిపోయి, ల్యాప్టాప్లు పేలిపోయి. ప్రపంచానికి అర్థం కావట్లేదు ఇదేమి యుద్ధం, ఇలాగ కూడా యుద్ధం చేయొచ్చా అనేది ప్రపంచం ఆశ్చర్యపోతుంది. నేను రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతుంటాను. ఇశ్రాయేలీలకు దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. ఆయన ఇశ్రాయేల్కి ఏం చేస్తాడంటే ఆకుల శబ్దాన్ని వినిపించి మీరు శత్రువులు గెలుస్తారంటాడు. ఇశ్రాయేలీలు అంటే ద వైజెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. చిన్న దేశం, ఇటు నుంచి ఆ చివరికి 2 hours జర్నీ అంతే. వెరీ స్మాల్ కంట్రీ, విశాఖపట్నం అంత ఉంటుంది. ఆ చిన్న దేశం 90 లక్షల జనాభా, కోటి కూడా కాదు, 90 లక్షల జనాభా. మన జనాభా ఎంత తెలుసండి? 140 కోట్లు. వాళ్ళు 90 లక్షల జనాభా ప్రపంచాన్ని ఎదిరించి బెదిరిస్తున్నారు. కారణం ఏంటంటే మన మెసేజ్ టైటిల్ దానికి పనిచేస్తుంది. ఏంటంటే నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు, వారసులు. ఏంటి మనం కూడా దేవుని వారసులమే. ఎప్పుడైతే బాప్తిసం పొందామో యేసు నామములో మనము యూదులమే. దేవుడు మీతో ఉంటే నువ్వు ఒక ఇశ్రాయేలీయుడివే, నువ్వు ఒక ఇశ్రాయేలీయుడివే. దేవుడు నీతో ఉంటే, లేకపోతే ఏమి లేదు. దేవుడు నీతో ఉంటేనండి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నా జీవితంలో జరుగుతున్నాయి. ఇంకొకటే జరగాలి. ఏంటంటే ఐ వాంట్ లార్జెస్ట్ చర్చ్ బిల్డింగ్, అది జరుగుతుంది, త్వరలో జరగబోతుంది. కనుక ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన వారు. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసిన వాడు యోహానే. యోహాన్ అనే ఆయన చాలా ప్రత్యేకింపబడినవాడు. ఆయనకి ఇంకో టైటిల్ కూడా ఉంటుంది. ఏంటంటే ఈజ్ అ బోజమ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్నవాడండి. అంటే అర్థం ఏంటంటే ఈజ్ అ వెరీ క్లోజ్ టు జీసస్ క్రైస్ట్. మరి నిజంగానండి అపోస్తలుడైన పౌలు గురించి ఆలోచించినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన పత్రికలనే రాసి ఉండకపోతే ఇవాళ సంఘం ఎలా జీవించాలో సంఘానికి తెలియదు. అటువంటి అత్యున్నతమైన స్థితి కలిగిన వాడు. నా వరకు నేను కూడా నన్ను చాలా ఆనందిస్తాను, నన్ను చూసి నేనే ఆనందిస్తాను. కారణం ఏంటంటేనండి ప్రపంచానికి అవసరమైన బోధలు చేసి నెట్లో పెట్టేయండి. నేను ప్రకటన గ్రంథం మీద నేను చేసినట్టుగా ప్రపంచంలో ఒకటి చేసి ఉన్నాడు బోధ. వచనం మీదగా నేను ప్రసంగం చేశాను. ప్రకటన గ్రంథం మీద అంత అధ్యయనం చేశాను. ప్రకటన గ్రంథం మీద నేను నా ప్రపంచ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ మెసేజ్లు ప్రపంచంలో ఉంటాయండి. నేను లేకపోయినా ప్రజలు వినడానికి ఆ మెసేజ్లు ఉంటాయి ఆ యొక్క నెట్లో. దేవుడు కృపలు ఒక్కొక్కరికి కొన్ని కృపలు అనుగ్రహిస్తాడని వాడిని వినియోగించుకోవాలి. ప్రత్యేకింపబడిన ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలీలు. అందులో యోహాన్ గారు ఇంకా ప్రత్యేకింపబడినవాడు. ఇప్పుడు ఈ సమయంలో యోహాన్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అనేక విషయాలు చెప్తున్నాడు. ఈ 7 సంఘాలకి ఈ విషయాలు రాయరని చెప్తున్నాడు. అవన్నీ మాట్లాడుతునేటప్పుడు యోహాన్ గారు ఒకసారి నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరా అని వెనక్కి తిరుగుతాడు అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ వివరణ అంతా కూడా. 12వ వచనం 12, 13 కలిసి చదువుతుంది పాప. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీద ఉంటుంది. అనుబంధ వాక్యాలు మాత్రం మీకు వేరేకి తెలియజేస్తాను. చదువు తల్లి. 12, 13. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడతిరిగి మాటలు వింటుండగా ఎవరు నాతో మాట్లాడుతున్నారు ఏటా అని చదవ మళ్ళీ. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని, నాతో మాట్లాడుచున్న స్వరం ఏటో అని చూడతిరిగి తిని చూడడానికి తిరిగాడు ఆయన. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, అక్కడ ఇమీడియట్ గా కనిపించింది ఏంటండి? 7 సువర్ణ దీపస్తంభములు. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూశాను. ఆయన తన పాదముల మట్టునకు, జాగ్రత్తగా వినండి మాటలు, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్ట కట్టుకొని ఉండెను. అండి ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించండి. యోహాను గారికి ఎంత అదృష్టం అది. అంటే దేవుడిని చూడగలిగాడు వెళ్ళి. అండి ఇది యోహానుకే సాధ్యం కాదు, మనందరికీ సాధ్యమే. ప్రార్థనా జీవితం ఎవరికి ఎక్కువ ఉంటుందనండి అనుభవాలన్నీ ఉంటాయండి. ప్రార్థనా జీవితం లేకపోతే అసలు మన క్రైస్తవులు కాదు. ఫస్ట్ థింగ్ ప్రార్థన అంటే ఎలాగంటేనండి రోమపత్రికలో రాస్తాడు 8వ అధ్యాయంలో, ఆత్మ తానే చెప్పశక్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన అంటే మనకేంటండి ఒక చూసే
ఇది ఎక్కలు అప్పగించేసినట్టుగా ప్రార్థన, ప్రభు కాపాడు, పాస్టర్ గారిని కాపాడు, సంఘాన్ని కాపాడు, పాస్టర్ గారిని కాపాడు, ఇలా చేసుకుని వెళ్ళిపోతాయి. దిస్ నాట్ అ రెగ్యులర్ ప్రేయర్. అంటే నేను ప్రార్థనకి మోకరించగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఏదంతా వెలుగు వచ్చేస్తుందండి. వెలుగు వచ్చేసి ఆకాశం తెరవబడ్డం చూస్తాను, దేవదూతలు కనిపిస్తుంటాయి, పరిశుద్ధులు కనిపిస్తుంటాయి. అలా ప్రార్థన చేసుకెళ్ళిపోతుంటా. అది 1.5 గంటలు అవుతుంది, 2 గంటలు అవుతుంది. మీరు ప్రయత్నం చూడండి, ఒక అరగంట ప్రార్థన చేయగలరేమో ప్రయత్నం చూడండి. ఇట్స్ నాట్ ఈజీ, వెరీ డిఫికల్ట్. మీకు అంశాలు ఉండవు ప్రార్థన చేయడానికి. నేను ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటే దేవుడు ఎవరినో చూపిస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, ఎవరినో చూపిస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, ఏదో అనేక దృశ్యాలు చూపిస్తుంటాడు దేవుడు. మొదట ప్రార్థనలో మనం కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఫస్ట్ థింగ్ నీ ఐ సెంటర్నెస్ పోవాలి, నేను అనేది పోవాలి, అహంకారం అనేది పోవాలి. నేను మోకరించగానే చిన్నపిల్లల ఏడ్చి ప్రార్థన చేస్తానండి, చిన్నపిల్లలకి. రెండోసారి ఆలోచించండి, మాసిలమణి గారు తన అనుభవంలో ఎందులకో నా పై ప్రేమ అందదయా స్వామి నా మదిగా నా పాట రాసండి. అర్థం ఏంటి తెలుసండి, అంటే నేను పనికి మళ్ళీ నన్ను ఎంతగా నువ్వు ప్రేమించడానికి ఆ కారణం కూడా నాకు అర్థం కాదండి. కానీ ఇవాళ చాలామంది భక్తిని ఎలాగా నిర్వచిస్తారంటే అహంకారం ఉంటే భక్తి ఉన్నట్టు లెక్కలకి. ఆ ఇంట్లో వాళ్ళందరినీ భక్తిహీనులుగా చూస్తారు, అదే వాళ్ళ భక్తి. ఎదుట వాళ్ళు ఎవరికి భక్తిలాగా కనిపించరు, అందరినీ తోలనాడుతుంటారు, అది వాళ్ళ భక్తి. పరిషడ్ చేసింది అదే కదా, పరిషడ్ చేసింది కూడా తోలనాడడం. ఈ శంకర వలె నేను పాపిని కానది వదలాడు, దేవుడు ఆడు ప్రార్థన వెళ్ళలేదండి. అంటే నా వరకు నాకు అనిపిస్తుందండి, ఒక అడుక్కుని వాడి దగ్గర ఒక పనికి మాలిన వాడు పాద ధూళి కూడా నేను పనికిరాని అనిపిస్తుందండి. అటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. గోధుమ గింజ చావని ఎడలా అది ఒంటిగానే ఉంటుంది. యోహాను గారికి దర్శనాలు వచ్చేసంటే వాటిగా రాలేదు. అంటే ఒక విశ్వాసం తీసుకొని వెళ్ళి సలసల మరుగుతూ నూనెలో వేసిస్తే అది కాలేదంటే ఎంత విశ్వాసం ఒకసారి ఆలోచించేయండి. అంటే పౌలు గారిని ఆ దీపంలో తీసుకెళ్తారు, ఆ పడవ పగిలిపోయినప్పుడు. ఆ చుట్టూ అంతా మంట కాస్తుంటారు. ఆ మంట కాస్తుంటే ఆయన పొల్ల తీసి కర్ర తీసి అందులో వేయడానికి ఇలా వేయగానే అందులో పాముని పట్టుకుంటుంది. ఆ పాము ఇలా ఏలబడుతుంటుందండి. అందరూ చూసి ఏమనుకుంటుంటే వీడు ఎంత సముద్రాలు దాటి వచ్చినా వీడు పాపుని పట్టుకుంది, వీడు చచ్చిపోతాడు. అది పాయిజనస్ స్నేక్ అనమాట, చాలా విషపూరితమైంది. పౌలు గారు ఏం చేస్తాడండి, అగ్గి మీద దాన్ని ఇలాగా వెదిరించి అగ్గిలో పడేస్తాడు. అందరూ అలా చూస్తున్నాడు, ఎప్పుడు వెనకబడి చచ్చిపోతాడు. ఏమవునండి, మళ్ళీ ఏం చేస్తాయండి, మరణకరమైనది ఏది తాగినా నీకు అపకారించేదని ఉన్నది కదా. దయ్యాలు మన దగ్గరికి రావు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే అద్భుత కార్యాలు చేస్తాడు. ఎక్కడ ఉన్నాయండి, నువ్వు రోగిగా నువ్వు హాస్పిటల్ బట్టి తిరుగుతూ నువ్వు బాధల్లో ఉంటే నీకు విశ్వాసం ఎక్కడ ఉందండి? ఇవాళ అండి భక్తి కూడా ఎలాగైపోయిందంటే అహంకారయుక్తమైన భక్తి అయిపోయింది మనుషులకి. విధేయత అనేది లేదు మనుషులకి, తగ్గింపు అనేది ఉండదు. సంఘం వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే సంఘానికి వస్తారు, కాపురాలకి అనుకూలంగా ఉంటేనే కాపురకు వస్తారు. అంటే బోధ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, సేవకుడు కూడా వాడికి అనుకూలంగా ఉండాలి. అంటే ఇవాళ భక్తికి తాత్పర్యాలే మారిపోయాయి. కారణం ఏంటంటే అటువంటి భక్తులు లేరు ఇవాళ, అటువంటి వాక్యం చెప్పేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు ఇవాళ. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన చూస్తున్నాడంటే అది అందరికీ సంభవించేది కాదు. ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానంటే ఏం చెప్తున్నాడమ్మా అక్కడ వద్ద చూడండి. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకున్నాడు. అంటే సచ్ ఎ లాంగ్ రోబ్ హి హ్యాడ్. ఆ పాదాల వరకు దిగజార్చున్న అంగీని ఆయన ధరించుకొని ఉన్నాడు, చూశాడండి. అంటే నేను గతంలో చెప్పాను, మీకు జ్ఞాపకం లేదు ఎవరికైనా. నేను ప్రార్థన చేస్తున్నాను ఒక రోజుని, ప్రార్థన చేస్తుంటే నా రూమ్ అంతా వెలుగుతో నింపబడ్డదండి. నాకు ఎదురుగా ఒక వస్త్రం కనిపిస్తుంది, ఒక అంగీ కనిపిస్తుంది, చివరి కనిపిస్తుంది. ఏంటి చివరి కనిపిస్తుంది? అలా చూస్తే అలాగా ఆకాశంలో చూస్తే యేసు ప్రభు గారి మొహం కనిపిస్తుంది. ఏంటి ఇది ఒక యోహానికే పరిమితం కాదు, ఇది మీరు పరలోక రాజ్యాన్ని పోలేదు. పరలోక రాజ్యాలు 10 నిమిషాలు పరలోక రాజ్యాలు సంచారం చేశాను. ఇక్కడ మీరు ఒకటే గమనించుకోండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ లోకం ఉంది. నువ్వు లోకానికి దగ్గరగా ఉంటే దేవుడికి దూరంగా ఉంటావు. ఇట్స్ సింపుల్ ఫార్ములా. దేవుడికి దగ్గరగా ఉన్నావు అనుకోండి, లోకానికి దూరంగా. నాకు లో స్నేహితులు ఎవడు లేడండి. ఐ హ్యావ్ నో ఐడిలేటర్ ఫ్రెండ్స్.
లోహ స్నేహితులే నాకు లేరు. ఆడికే నాకు కుదరదండి. నేను మొన్నటి దినాన్ని నా తల్లి సంఘంలో పెద్ద ఫంక్షన్కి వెళ్ళానండి. అక్కడికి కమిషనర్స్, పోలీస్ కమిషనర్స్ వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చారు అక్కడ. నేను స్టేజ్ మీద ఉన్నా, నా పక్కన పాస్టర్ గారు ఉన్నారు. మీటింగ్ అవ్వగానే అయ్యారు వాళ్ళందరూ మీరు వెళ్ళి పలకరించండి సార్ అని నేను ఎప్పుడు నా తల్లి సంఘానికి వెళ్ళా. నా మీటింగ్ అవ్వగానే స్టేజ్ మీద తినగా ఆఫీస్లోకి వెళ్ళిపోయి భోజనం అడుగు వస్తుంది. ఇవాళ నాకు ఈ ఉన్నతాధికారులు కానీ ఉన్నత దేశాలు ఏం కనిపించట్లేదు. నాకు ఒకరు కనిపిస్తున్నారు. ఎవరంటే అది యేసుప్రభు. యేసుప్రభు కంటే గొప్ప నాయకుడు లేడు, యేసుప్రభు కంటే గొప్ప దేశం లేదు. ఏంటి నువ్వు వెళ్ళబోతున్న పరలోక రాజ్యాన్ని ఏ దేశంతో పోల్చగలవా నువ్వు? నేను అమెరికా దేశం 93లో మొట్టమొదటికి వెళ్ళానండి. మొట్టమొదటికి వెళ్ళి అమెరికా దేశాన్ని నా విమానంలోంచి ఇలా కిందకి చూసి అనుకోను ఎంత రమ్యమైన దేశం అని. 93వ సంవత్సరం భోజనాలు చేసేటప్పుడు ఒకడు మంచినీళ్ళు తాగడు, అందరూ డ్రింకులే తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ ఆర్ హాట్ డ్రింక్స్, లేకపోతే బ్లాక్ టీ తాగుతారు. 93 నేను అనుకున్నా ప్రభా ఎంత రమ్యమైన దేశం ఇది, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇదే అనమాట. అంటే భోజనంతో నీళ్ళు తాగరా, డ్రింక్లే తాగుతారా అనుకున్నా. మరి ఆ భోజనం ఏంటండి, ఇవాళ ఒకటి తింటే మళ్ళీ రాత్రిగా తినరు, రాత్రి తినదు రేపు తినరు, ఏ పూటగా పూట వెరైటీ ఆఫ్ ఫుడ్ తింటారు. మన భోజనం ఏంటంటే ఎప్పుడు ఒకటే స్టైల్ ఆఫ్ ఫుడ్ మంది. ఆ అమెరికా దేశం చూసినప్పుడు నేను అనుకున్నానండి, అమ్మ నా జీవితం ధన్యమైపోయింది అని అనుకున్నానండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న పరలోక రాజ్యాన్ని అమెరికాతో పోల్చలేము, జర్మనీతో పోల్చలేము, ఏ దేశంతో పోల్చలేము. సచ్ ఎ వండర్ఫుల్ కంట్రీ. ఆయనే అక్కడ వెలిగించడు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేదు, రమ్యమైన రాజ్యానికి వెళ్ళిపోతున్నాం మనం అక్కడికి. సో ఆ రాజ్యంలో నేను వెళ్ళానండి. 12 నిమిషాలు దేవుడు నాకు చూపించాడు. ఈ యొక్క అంగీ గురించి చెప్తుంటే నాకు ఆ దర్శనం కనిపిస్తుంది. ఐ హ్యావ్ సీన్ దట్. అంటే దేవునితో నడిచిన అనుభవంలోకి మనం వెళ్ళాలండి. లోకంతో ఉన్నంతకాలం నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. నీ అహంకారం ఉన్నంతకాలం దేవుడికి సమీపంగా వెళ్ళలేవండి. నీలో గర్వం ఉన్నంతకాలం దేవుని కార్యాలు చూడలేవండి. నలగాలి నలగాలి నలగాలి, ప్రార్థనా జీవితంలో నలగాలి. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, గోధుమ గింజ చావని ఎడల అటువంటిగా నీలో ఉన్న అహంకారం చావాలి, గర్వం చావాలి. అర్థమవుతుందండి? అంటే యూ షుడ్ బీ హంబుల్ యువర్ సెల్ఫ్. అండ్ యోబు గారు ఏమంటున్నాడండి, దేవుడు ఎదురవగానే ఆయన వట్టివాడిని అయిపోయి బూడిదలో నా మూతిని పెట్టుకున్నాను అంటాడండి. నా వరకు కూడానండి నేను చాలా అహంకారంగా ఉండేవాడిని. నాకు అంత గర్వం ఉండేదంటేనండి, 21 సంవత్సరాలు చదువుకున్నాను నేను సుదీర్ఘంగా. రాత్రి 2 గంటలు లేచి ప్రసంగం చేయమని చేస్తాను. అటువంటి కృపదేవుడు నాకు ఇచ్చాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలను. ఇన్ని కృపలు ఇస్తే అహంకారం ఉండేది. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, వాక్యం బాగా చెప్పగలను, 21 సంవత్సరాలు చదువుకున్నాను, బాగా మాట్లాడగలను, గర్వం ఉండేది. ఒకరోజు వచ్చింది నా జీవితంలో, మునిగిపోతున్నాను. పేతురు గారు ఎలాగే సముద్రం మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించని చేయి చాపాడు. ప్రభు అంటున్నాడు, ఎవరే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదరా అంటున్నాడు. ప్రభు అసలు నాకు ఇంగ్లీషే రాదు ప్రభు అని. అయినా మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను కాపాడు ప్రభు అంటే, డిగ్రీలు ఉన్నాయి కదరా, 20 సంవత్సరాలు చదువుకున్నావు కదరా, ప్రభు అసలు నాకు చదువుకి నాకు సంబంధమే లేదు ప్రభు, కాపాడు ప్రభు అంటున్నాడు. ఇంకా దిగిపోతున్నాడు లోపలికి. ప్రభువా నన్ను రక్షించంటే, నువ్వు ప్రసంగాలు బాగా చేస్తావు కదరా అంటున్నాడండి. అసలు నా ప్రసంగమే రాదు ప్రభు, కాపాడు ప్రభు అంటు. ఇలాగ చాలాసేపు అయిన తర్వాత అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు నాకు నచ్చావు, నా మాట వినని చెప్పాడండి. అంటే నేను చెప్తున్నానండి, నీలో ఉన్న అహంకారం, గర్వాలు, పొగరులు ఇవన్నీ చవకపోతే నీ మట్టుకు నువ్వు భక్తుడు అనుకోవచ్చు, నీ మట్టుకు నువ్వు భక్తురాలు అనుకోవచ్చు. నీలో ఎవడు యేసుప్రభుని చూడండి, నీలో ఎవడు యేసుప్రభుని చూడ్డం. నీ గురించి ఇతరులు కదా సాక్ష్యం చెప్పాలి. అండ్ ఆ వేళ వరకు యేసుప్రభు గారు యోహాను గారు కలుసుకోలేదండి. బాప్తిస్మ యోహాన్, ఈ యోహాన్ గారు ఆ వేళ వరకు ఈయన కలుసుకోలేదు. యోహాన్ గారికి శిష్యులు ఉన్నారు, ఆయన ఒక పెద్ద టీంని ఆయన నడిపిస్తున్నాడు. యేసుప్రభు గారికి ఒక పెద్ద టీంని ఈయన నడిపిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా ఆయన అడ్డు వచ్చారు బాప్తిజం తీసుకోవడానికి. అప్పుడు యేసుప్రభు గారు ఈయన ఎవరో తెలియదు. యోహాను ఆయన వెంట చూసి ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఏమండి ఇవాళ విశాఖపట్నంలో విక్టర్ ప్రభాకర్ అని ఆయనకి దేవుడు సాక్షి ఇచ్చాడండి. నా గురించి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇవాళ
బీపీ ఉంటే ప్రసంగించేయని నాకు కాపర విశాఖపట్నంలో ఉన్నాడు, ఆయన విక్టర్ ప్రభాకర్ అని చెప్తున్నాడు. రోగాలు ఉంటే ప్రసంగించేయని అని చెప్తున్నాడు, కాపర ఉన్నాడు విశాఖపట్నంలో, ఆయన విక్టర్ ప్రభాకర్ అని చెప్తున్నాడు. 120 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్తున్నాడు, ఆయన విక్టర్ ప్రభాకర్ అని చెప్తున్నారు ఈవేళ. అంటే నాకు అందరిలో ఒకటిగా ఉండడం నాకు ఇష్టం ఉండదండి, అందరికీ ఒకటిగా ఉండడం నాకు ఇష్టం. అది ఒక విక్టర్ ప్రభాకర్కే సాధ్యం కాదండి. మ్యారీ జోన్స్ ఎవరైనా చిన్న పాప అండి, వెరీ స్మాల్ గర్ల్. ఈవేళ ఆవిడ పేరు చెప్పుకుంటున్నా కదా, ఆయన మనం చూడలేదు, ఆవిడ ఎవరో మనకు తెలియదు, పేరు చెప్పుకుంటున్నాం లేదా ఆవిడ గురించి. దేవుడు ఆయన గణపరిచాడు ఆ చిన్న పాపని. అలా యాంగిషా గారిని ప్రభువులోకి నడిపించి ఆ పాప చిన్న పాప, ఆవిడ పేరేటో తెలియదు, ఎవరో మనకు తెలియదు, కానీ చెప్పుకుంటున్నా పలానా పాప యాంగిషా గారు నడిపించింది. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఎవరు దేవుడు గొప్ప సేవకురాలుగా వాడుకుంటాడు మీకు తెలుసా? కానీ మీ అహంకారాల వల్ల, మీలో ఉన్న తల తిరుగుడు వల్ల మిమ్మల్ని దేవుడు వాడుకోవట్లేదు. నా జీవితంలో జరిగిన అందుకే మీకు చెప్తున్నాను. నేను ఎప్పుడైతే నేను జీరోకి వెళ్ళానో, ఎప్పుడైతే నేను జీరో అని అనుకున్నానో, అప్పుడు దేవుడు అన్నాడు, రారా నేను హీరో చేస్తాను అన్నాడండి. వెన్ యూ బికమ్ జీరో, గాడ్ విల్ మేక్ యూ యాజ్ అ హీరో. నువ్వు పనికి మాలిన దానివని నువ్వు అనుకుంటే దేవుడు నేను గొప్పదానిగా చేస్తాడు. అంటే మదర్ తెరీసా గారు ఉన్నారండి, ఇంతే హైట్ ఉంటుందండి ఆవిడ. ఇంగ్లీష్ రాదు ఆవిడికి, చదువుకోలేదు, మన దేశస్తురాలు కూడా కాదు, కానీ ఎంత పేరండి ఈ వాళ్ళకి. మదర్ తెరీసా అంటే తెలియదు లేదండి. అమెరికా ఏ దేశంకి వెళ్ళిన మదర్ తెరీసా ఫోటోలు ఉంటాయి. కనుక ఏంటంటేనండి, దేవునిలో మనం యోహాను స్థాయికి ఎదగాలండి అందరూ. అది నా ఆశ. పౌలుగా తన పరిచయం అందరిలో మాట అంటే ఏంటంటే, క్రీస్తు యేసు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతున్నది అంటాడు. నా కోరిక ఏంటంటే నేను ఒక్కడే కాదు దర్శనం, మీరు అందరూ చూడాలి, అది నా ఆశ. మీరందరూ అనుభవాల్లోకి వెళ్ళాలి. విక్టర్ ప్రభాకర్ సంఘం అంటే అది మండే సంఘం అనే పేరు రావాలి. విక్టర్ ప్రభాకర్ గారి సంఘం అంటే జీవించుచున్న సంఘం అనే పేరు రావాలి ప్రపంచంలో, ఒక భారతదేశంలో కాదు. అప్పుడేమవ్వాలంటే ప్రతి వ్యక్తి కూడా ఈ అనుభవంలోనికి వెళ్ళాలి, ఆ పరలోక దర్శనాన్ని అనుభవంలోకి వెళ్ళాలి. దానికి అనుబంధ వాక్యం అండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 7:13 చదువురా. రాత్రి కలిగిన దర్శనములను, ఇక్కడ దానియేలు గారికి ముందే చెప్పాను కదండి, ఈ యొక్క పరలోక దర్శనాలు అనేవి ఎండ్ టైమ్స్ గురించి పాత నిబంధనలో దానియేలు గారు ఎక్కువగా ప్రస్తావించారు. ఇక యోహాను గారు అయితే టోటల్ మెసేజ్ ఆయన ఇచ్చి వచ్చాడు. చదవమా. రాత్రి కలిగిన దర్శనములను, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలినొకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు సముఖానికి తేబడ్డాడు. ఏంటి దానియేలు గారు రోజులకి యేసు ప్రభు రోజులకి ఎన్ని వేల సంవత్సరాలు డిఫరెన్స్. కానీ ఈయన ఎప్పుడు చూశాడండి, అయినా వేల సంవత్సరాల క్రితమే చూశాడు మనుష్య కుమారుని. అండ్ మనం ఏంటండి, యేసు ప్రభు గారికి కన్యమరి గర్భంలో పుట్టాడు, అది మనం ధ్యానిస్తాం. కానీ లేదు, ముగ్గురు ఎక్కడ ఉన్నారండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు ఆది కాండంలోనే ఉన్నారు. ఆది కాండం 1 చూస్తే వాళ్ళు ఏమంటారు, మన స్వరూపంలో నరుని సృజిస్తాను. మన అంటే ఎవరండి, తండ్రి కుమార అంటే ఈ మూడు, ఈ త్రిత్వం అనేది ప్రతి క్రైస్తుడికి తెలియాలి. యేసు ప్రభు గారు అప్పుడే ఉన్నారు, ఆవేళే ఉన్నారు, కానీ శరీరం దాల్చుకొని 2024 సంవత్సరాల క్రితం వచ్చారు ఆయన. ఆ మనిషి కుమారుని చూస్తున్నాడు ఆయన. ఏంటి స్టెఫన్ రాళ్ళతో కొట్టేటప్పుడు ఆయన మోకరించి ప్రార్థించే ఏ విధంగా ఆకాశం తెరవబడ్డం, మనిషి కుమారుడు నిలబడి ఉండడం నేను చూస్తున్నాను అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నానండి, నీకులోని దేవుని భక్తి అన్నది వస్తేనండి నీకు డబ్బు మీద కానీ, ఈ హోదాల మీద కానీ, ఇల్లుల మీద ఏమి మనసు ఉండదండి. నాకు ఇవాళ ఎవడైనా 1000 కోట్లు ఇస్తాను యేసుప్రభుని వదిలేసి రమ్మంటే ఆడు 1000 కోట్లతో నాకు పనే లేదండి. అసలు నాకు శృంగారమైన దేవాలయం కావాలి తప్పండి, నాకు డబ్బుతో పని లేదు, మనుషులతో కూడా పని లేదండి. నేను సభలు ఎదురుగా చెప్తున్నాను, ఎవడు ఫోన్స్ నేను రెస్పాన్స్ చేసి ఎవరితో మాట్లాడ కూడా మానేసాను. ఈవిడ్ని మార్చలేవండి, మీరు ప్రయత్నించి చూడండి. ఆ పిల్లలతో మీరు మాట్లాడాలి, మార్చడానికి ట్రై చేయాలి, మారరాళ్ళు. మీ భార్యతో మాట్లాడి చూడండి, ఆవిడ మారదావిడ. మీ భర్తతో ట్రై చేసి చూడండి, ఆవిడ మారడాడు, అలాగే ఉంటాడు. ఇక రోజు పాడైపోతున్నాడుగా మారడాడు. దీనికి బైబిల్ వాక్యాన్ని ఆధారం ఉన్నదంటే ఉన్నదా లేదండి. ఎవడను ఏ విధము చేతనైనను
తన సహోదరిని విమోచించలేడు. ఏంటి మన సంఘంలో వాక్యం విన్న వాళ్ళు గొప్ప విశ్వాసులు అయిపోవాలి. భ్రష్టులు అయిపోయిన వాళ్ళు లేరా? మన దగ్గర ఉన్న వాళ్ళు విశ్వాస భ్రష్టులు అయిపోయిన వాళ్ళు లేరండి? అంటే ఏంటి వాక్యం వినట్లేదు. అదేంటండి పాస్టర్ గారు, మీ వాక్యంలో అంత శక్తి ఉంటే వినాలి కదా. యేసుప్రభు గారు 12 మందిని పిలిచి అబ్బూసులుగా పెట్టారు. మరి ఒకడు ఏం చేశాడంటే ఏకంగా యేసుప్రభు గారిని అమ్మేశాడు. ఎంతున్నాడు? షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అనుభవాల్లోనికి మనం వెళ్ళాలండి. ప్రార్థన చేయడం కాదండి. అంటే నీ ప్రార్థన నిన్ను కాపాడిపోతే ఎందుకు నీ ప్రార్థన? ఎవడికి చేసావు నువ్వు ప్రార్థన? దానియేలు తీసుకుని వెళ్ళి ఆ శవంలో పడిస్తారండి. రాజు రాత్రి అంతా అడిగిన నిద్ర రాలేదు. తెల్లవారుగానే వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నాడండి, దానియేలు నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించిన అంటే ఆ గృహలోంచి ఒక స్వరంగా నువ్వు వినపడకపోతే దానియేలు గ్రంథం లేదండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మీద మాటలు నువ్వు భక్తురాలు అని అనేసుకుంటున్నావు, నువ్వు భక్తుడే నువ్వు అనేసుకుంటున్నావు. నీ భక్తి నేను కాపాడిందా? స్ట్రైట్ క్వశ్చన్. నీ భక్తి నీ భర్తను కాపాడిందా? నీ భక్తి నేను కాపాడిందా? నీ భక్తి నేను నడిపిస్తుందా? నీ గురించి రాయబడ్డదండి. పౌలు గారు తిమోతికి రాశాడు. ఏం రాశాడండి? వారు పైకి భక్తి గలవారు వాళ్ళు ఉంటారు కానీ దాని శక్తిని ఎరగని వారుగా ఉంటారు. నీకు నువ్వు భక్తురాలు అనేసుకుంటే నువ్వు భక్తురాలు కాదు, అవతల వాడు చెప్పాలి నువ్వు భక్తుడే. అది ఇవాళ విక్టర్ ప్రభాకర్ కృప దేవుడు ఇచ్చాడు. ఇంకా వెరీ నియర్లో ఇంకా అద్భుతాలు దేవుడు జరిగించబోతుంది నా జీవితం ద్వారా. తర్వాత వచనం అండి 14 చదువురా. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలివై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయండి. అంటే యేసు ప్రభు గారి గురించి సువార్తల్లో రాసేవాడు కొన్ని మాటలు వాడతారు. ఏంటంటే ఆయన తేరి చూడగా అంటాడు. ఏంటి మీలోని భక్తి తాత్పర్యాలు ఉంటే దేవుడు మీలో మీకు ఆ చూపు వస్తుందండి. నేను ఎవరికైనా తేరి చూస్తాను, కళ్ళు పెట్టి మాట్లాడితే ఎవరికైనా సరే. మళ్ళీ చదువు అది. ఆయన తలయు తల వెంట్రుకలు ఉన్నిని పోలినవై ఉన్నవి. అలాగ ఉంటాయా పాస్టర్ గారు అంటే మీకు గతంలో చెప్పాను. కైలాస్ మహర్షి గారు నాకు దర్శనం ఇచ్చి 20 నిమిషాలు నా ఎదురుగా ఉన్నారు. నాకు ఎదురు ఉన్నారు. ఆయన వైపు నేను అలా చూస్తున్నాను. కైలాస్ మహర్షి వైపు మొహం అంతా తేజస్సుతో ఉందని మొహం అంతా. ఆయన తల సేమ్ ఎలాగుంది. ఎలాగుందమ్మా తల? తెల్లని ఉన్నిని పోలినదే ఉన్నదండి ఆయన తల. అది చూస్తున్నాను. అలాగే తల వైపు చూస్తున్నాను, మొహం వైపు చూస్తున్నాను. ఎంత ఆధిక్యత ఒకసారి ఆలోచించేయండి. అంటే క్రీస్తు యేసు స్వరూపం ఎవరికి వచ్చిందండి? కైలాస్ మహర్షి గారికి వచ్చింది. నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఏంటి నాలో చూసిన వారు ఎవరు చూస్తారండి? దేవుడిని చూస్తారు. మొన్న ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ మేడం నేను హెల్ప్ చేస్తే ఆవిడ నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీరు చాలా మంచివారండి, కష్టపడితే సహాయం చేస్తారండి అలాగని చెప్తుంది. నేను అయిపోయింది అమ్మగారు నాలో ఏమైనా మంచిని చూస్తే అది నేను కాదు అమ్మగారు, అది యేసుప్రభు అన్నాను. మీరు నాలో ఏమైనా మంచిని చూస్తే అది నేను కాదు, అది యేసుప్రభు. ఇట్స్ నాట్ మీ. కానీ ఇవాళ మనుషులు ఎక్కడైపోతున్నారంటే నేను ప్రార్థన చేస్తే 3 చచ్చిపోయిన బ్రతికారండి. అమెరికాలో బ్రతికాడు నేను ప్రార్థన చేస్తే. ఇంకొకడైతే ఏం చేస్తాడండి, టీవీలో దండోరాలు వేసుకొని నేను ప్రార్థన చేస్తాడు బతికిపోయాడని ఈడే దేవుడు అయిపోతాడు. అలాగే పెద్ద సేవకుడు, ఆయన పేరు చెప్పను కానండి, అమెరికా దేశంలో ఆయన ప్రార్థన చేస్తే 9 సంవత్సరాల బాలుడు బతికిపోయాడండి. ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడు తెలుసండి ఆ సేవకుడు? నేనే దేవుడు అనే స్థితికి వెళ్ళిపోయాడు. అర్థంగా అమెరికాలో ఫాస్ట్ లైన్స్ అని ఉంటాయండి. మనకి ఇక్కడ 4 లైన్స్ ఎలాగొన్నా అక్కడ సూపర్ ఫాస్ట్ లైన్ ఉంటుంది మధ్యలో. ఆ లైన్లోకి ఆ కారు వెళ్ళినప్పుడు అండి ఒక లారీ వచ్చి ఆయన గుద్దిస్తే త్వరగా అయిపోయి మొక్కలుగా అయిపోయి చచ్చిపోయాడు. పెద్ద సేవకుడు మళ్ళీ. ఇవాళ చాలామంది ఏంటంటేనండి దైవ సేవకులు అక్కడ బైబిల్ కింద ఉన్నాయండి వీళ్ళందరి గురించి. వారు దేవుని కంటే సుఖానుభవం కోరుతారండి. దైవ సేవకుడికి బౌన్సర్స్ ఎందుకండి? దైవ సేవకుడికి బౌన్సర్స్ అవసరమా? ఏంటి ఆ దైవ సేవకుడు పైకి రావటండి. ఆయన వస్తే బౌన్సర్స్ ఉండాలట, గన్మెన్స్ ఉండాలట దైవ సేవకుడికి. ఎంత భ్రష్టుడు ఒకసారి ఆలోచించేయండి. ఈ పనికి మాలినాడు నాసిగారు అందరిలో ఊపిరి కలిగినోడికి బౌన్సర్స్ కావాలంటే యేసుప్రభుకి ఎంతమంది బౌన్సర్స్ ఉండాలి సార్? ఆయనకి రథం అంటే ఏంటో తెలియదు ఆయనకి. ఆయన ఎక్కిన కాస్ట్లీ వెహికల్ ఏంటంటే గాడిదే.
ఖరీదైన వాహనం గాడిదే. ఆయన అంత తగ్గించుకుంటే వీళ్ళు సేవకులు ఎలాగైపోతున్నారంటే గొప్పోళ్ళు అయిపోతున్నారండి, గొప్పోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. అందుకేమవుతున్నారంటే వాళ్ళు తగ్గించబడుతున్నారు. దీనికి అనుబంధ వాక్యం అండి దానియేలు 10:6 ఉందండి. అనుబంధ వాక్యం చదువురా. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని ముఖము మెరుస్తుందట. దానియేలు గారి దర్శనంలో చెప్తున్నాడు ఇవి. అతని కన్నులు ఆయన కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములు తలతలలాడు ఇతనిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. కంఠధ్వని వలె ఉండెను. ద వాయిస్ ఆఫ్ ద గాడ్, ద వాయిస్ ఆఫ్ ద గాడ్. అండ్ ఆదికాండం అంతా చూస్తే ఏంటండి, మీకు దేవుడు దేవుడి మాటలు కనిపిస్తుంటాయి. ఆకాశములు కలుగునుగాక, భూమి కలుగునుగాక, నక్షత్రములు, అంత వాయిసే. దాన్ని శాస్త్రవేత్తలు ఏంటన్నారంటే బిగ్ బ్యాంగ్ అనే ఒక పెద్ద ప్రయోగం చేశారు ఆ మధ్యకాలంలో. ఈ యొక్క స్వరం వల్లే ఈ సృష్టి ఏర్పడ్డదని వాళ్ళు ప్రోటాన్ ఎలక్ట్రాన్ కిరణాలు క్లాష్ చేసి ఈ స్వరంలోంచి అంత ముందే చెప్తున్నారు. క్రైస్తవ వద్దురా, ఇలాంటి ప్రయత్నాలు చేయకండిరా, ఆ దేవుని స్వరం వల్ల జరిగి ఈ ఎలక్ట్రానిక్ ప్రోటాన్ వల్ల కాదురా అని చెప్పి దానివల్ల ఏమిటి అర్థహోల్స్ ఏర్పడిపోయి భూ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మనుషులు చేస్తున్న విపరీత కార్యాల వల్ల భయంకరంగా ఉంది. అండ్ ప్రకటన గ్రంథంలో మీరు చదువుతుంటే నేను చెప్పాను అవన్నీ కూడా. భూమి 3వ వంతు కాలిపోయింది, సముద్రంలో చేపలు చచ్చిపోయి. ఇవన్నీ ఎలా జరుగుతాయా అని ఒక ఆలోచన వస్తుంది మనకి. ఎలా జరుగుతాయండి? ఎన్ని ఆటమిక్ బాంబులు కనిపెట్టేశారండి. ఏ కాల్చేస్తాడే మనుషుల్ని. సెల్ ఫోన్లు పేలిపోవడం ఏంటండి, పేజర్లు పేలిపోవడం ఏంటండి. అంతా ఈ టెక్నాలజీ అంతా ఏం చేస్తున్నారండి, వీడిని నాశనం చేసుకోవడమే. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి, కూర్చొని ఏం చేస్తున్నారు యుద్ధాలు. రష్యా వాడు ఏం చేస్తున్నాడు, యుక్రెయిన్ యుద్ధం ఏంటవుతుంది, ఇస్రాయేల్ యుద్ధాలు ఏం చేస్తున్నారండి వీళ్ళు. మనుషులు చంపుకుంటున్నారు అంతే. ఎక్కువగా చచ్చిపోతున్నారు ఎవరు తెలుసండి ఇందులో? ఆడవాళ్ళు, చిన్నపిల్లలే. ఏంటి జ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందంటే ఒకడినొకడు చంపుకునే స్థితిలోనికి వీడు పోయాడు. కనుక ఈ భూమి ఎలా కాలిపోతుందని ఆలోచించకండి. ఈ ఆటం బాంబులన్నీ కాలిపోతే పేలిపోతే భూమి ఆటోమేటిక్గా కాలిపోతుంది. కనుక ఆయన వివరణ ఇస్తున్నాడండి. అదేంటండి, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. దాన్ని ఇవాళ సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అంటున్నారు, కానీ అది కాదండి, దేవుని స్వరం వల్లే ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత 15వ వచనం చదువురా. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అండి దావీదు గారు దీన్ని రాసి అంటాడు, ఆయన స్వరము లేళ్ళని ఈన చేసింది అంటాడు. ఆయన స్వరములు కేదారు వృక్షాలు కదిలించింది అంటాడు. దేవుని స్వరము ఏంటి. యేసు ప్రభు గారి దగ్గర శతాధిపతి వచ్చాడు. అయ్యా నువ్వు మా ఇంట్లోకి రావడానికి నేను అర్హుని కాదయ్యా, నువ్వు ఒక మాట చెప్పాయా చాలు అన్నాడు. అంతే. అంటే ఆ స్వరంలో ఉన్న శక్తిని వాడు గ్రహించాడు. అప్పుడు వెంటనే ఆ సేవకుడు వచ్చి ఏం చెప్పాడు, అయ్యా ఆయన ఎప్పుడైతే స్వస్థత పొందని చెప్పాడు ఆ టైంలోనే వాడు బతికాడు, వాడు స్వస్థత వచ్చింది. కానీ ఏంటి యేసు ప్రభు మాట చెప్తే చాలండి, ఆ మాట చాలు నేను బతికిస్తుంది. అంటే పేతురు గారు అందరూ వెళ్ళిపోతున్నారు, పేతురు గారు ఉన్నాడు. పేతురు నువ్వు వెళ్ళిపోతావురా అంటే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు. ఏమి వెళ్ళవా అంటే నీవే నిత్య జీవపు. అంటే మనుషుడు రొట్టె వల్ల కాదండి, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అది తెలియాలి. తెలియకపోతే నువ్వు దేవుని మాటలు వినవు, దేవుని మాటలు చదవు కూడా. దానికి అనుబంధ వాక్యం అండి యెహెజ్కేలు 43:2 అండి. యెహెజ్కేలు 43:2 అనుబంధ వాక్యం. ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడ్డది. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. ప్రవక్తలు వీటిని ప్రచురించారండి. ఇవన్నీ కూడా
అంటే దానియేలు అంత వివరణలోకి వీళ్ళు వెళ్ళలేదు. కానీ ఈయన కూడా ఎహెస్కేలు కూడా గొప్ప ప్రవచనాలు చెప్తాడు. ఆయన్ని నేమికలు అనే దానికి ఈ గేవ్ వెరీ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ప్రొఫెసీస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చదివి తల్లి. ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడి దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిల్లెను. అండి మీరు వింటున్నారా లేదు న్యూస్ తెలియదు కానండి, వరదలు తుఫాన్ వచ్చి చైనాలో 100 మంది చచ్చిపోయారు, కోట్ల ఆస్తి నష్టం అయిపోయింది. ఓహో చైనాకే వచ్చింది అనుకున్నారు మా యూరప్ ప్రజలు అందరూ. యూరప్ కూడా మునిగిసిపోయింది, కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. గమనించండి, అమెరికా దేశంలో మనుషులు కొట్టుకుపోతున్నారు. ఇదంతా ఏంటండి, వీళ్ళు తన్నుకోవడం కొట్టుకోవడం ఒకటైతే ఏకంగా దేవుని ఉగ్రతల మీదకి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. 16వ వచనం చదువుతాలి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. అందుకే పరలోక రాజ్యంలో వెలుగు ఉన్నది, ఈయనే వెలుగు. మొదట ఏం చెప్తున్నాడండి, 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. 7 ఈజ్ ద ఫుల్ నెంబర్. ఎన్ని సంఘాల గురించి రాశాడండి మెసేజ్? 7 సంఘాలు. నక్షత్రాలు ఏంటండి? 7 నక్షత్రాలు. తర్వాత పాత్రలు ఏంటండి? 7 పాత్రలు. సీల్స్ ముద్రలు ఏంటండి? 7 ముద్రలు. అన్నీ 7. వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. 7వ రోజు విశ్రాంతి దినము. 7 ఈజ్ ద ఫుల్ నెంబర్. కనుక ఏమంటారు, 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నవాడు ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వచ్చేస్తుంది. ఏంటంటే ఆ ఖడ్గం వివరణ కింద చూస్తాం. దేవుని యొక్క మాట ఎలాగెళ్ళిపోతుందంటే ఖడ్గంలాగా వచ్చేస్తుందట. వచ్చిన ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అంటే దేవుని చూడాలంటేనండి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగపోతే నువ్వు చూడలేవండి. ఈ శరీర నేత్రాలతో నువ్వు ఆయన చూడలేవు. దేవుని చూసి అనుభవం, పరలోక రాజ్యం చూసి అనుభవం, దేవుని దోతలు చూసి అనుభవం నీకు ఎప్పుడు వస్తుందంటే ఆ స్థితికి నువ్వు ఎదిగినప్పుడు వస్తుంది. అది ఇంకా లోకంలో నువ్వు చచ్చినోడు ఏంట, లోకంకి నీకు సంబంధం లేదు. నీకు అంటే నీ మాట తీరు మారిపోద్ది, నీ విధానం మారిపోద్ది, నీ ముఖంలో ఒక వెలుగు ప్రకాశిస్తుంటుందండి. నువ్వు తెల్లగొన్నంత మాత్రం ప్రకాశించదు. తెల్లగా ఉండడం కాదు, నల్లగా ఉండడం ముఖ్యం కాదు. ఆ మొహంలో ప్రకాశత అనేది రావాలి. ఆ ప్రకాశత ఎవరిదండి? దేవుని ప్రకాశత, నీది నాది కాదు. దానికి అనుబంధ వాక్యం అండి హెబ్రీ 4:12 చెప్తున్నాడండి. చదవమా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అక్కడ మీద ఏం చదండి, ఆయన నాలిక ఖడ్గం వల్లే ఉన్నది. ఈ ఖడ్గం వివరణ ఇది. అది ఏంటండి? అదే వాక్యం. అది ఎక్కడ పోతుందటండి? కీళ్ళల్లోకి, ఓల్గుల్లోనికి, నరాల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇవాళ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే జీవించినట్టండి, లేకపోతే నువ్వు జీవించమండి. ఈయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించువాడు బండ మీద ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. నీ బ్రతికెందుకు బాగాలేదండి? నువ్వెందుకు హాస్పిటల్లో తిరుగుతున్నావు? నీకెందుకు మంచి భర్త దొరకట్లేదండి? ఎందుకు నీ జీవితంలో మంచి జరగట్లేదండి? అహంకారం, నీకు అహంకారం. నీకు ఇప్పుడు మనిషిలా కనిపించట్లేదు నీకు. అండ్ కొంత అమ్మాయిలు చూడండి, నువ్వు తెల్లగుండా ఒకటి చూడండి, నీ హృదయం తెల్లగుందా లేదు చూస్తాడు. నువ్వేదో చదివించుకున్నాడు ఒకటి చూడండి. నీ చదువు వాడికి అవసరం లేదు, సంస్కారం ఇంపార్టెంట్. చదువుడికి కావాలండి, సంస్కారం ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనుషులకి ఎందుకు మంచిలు జరగట్లేదు? వాళ్ళ అహంకారమే వాళ్ళు నాశనం చేస్తుంది. తను తాను హెచ్చించుకొని వాడు బహుగా తగ్గించేవాడు ఇవాళ హ్యూమిలియేట్ అయిపోతుంటాడు. నేను కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు వాళ్ళ గర్వాలు వాళ్ళని విడిపించి, ప్రభు వాళ్ళ అహంకారాల వల్ల బిడ్డలు అభివృద్ధి చెందట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నారు ప్రభు అని ప్రార్థన చేస్తాను. వాళ్ళకి తెలియదు, వాళ్ళు గర్విష్ఠులు అండి. తెలిస్తే బాగుపడతారు కదండి. నువ్వు పాయిపోయిన తెలిస్తే బాగుపడతావు కదా.
నువ్వు రోగి అంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తా, బాగోలేడు డాక్టర్ దగ్గరికి వెళ్తావండి. నీలో దోషం ఉన్నది తెలిస్తే కదా దేవుడు నీకు కావాలి. నీలో అహంకారం అనేది తెలిస్తే కదా దాన్ని విడిచిపెడతావు. కనుక ఇవాళ దేవునికి సమీపంగా వెళ్ళాలంటే ఏంటి తీసుకెళ్తుంది? నిన్ను వాక్యం తీసుకెళ్తుంది అండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఎప్పుడైతే వాక్యం లేదు, నువ్వు ఎక్కడున్నా చీకటి దారులు ఉన్నావు, నీకేం కనిపించట్లేదు, నువ్వు చేస్తుందే నీకు మంచిగా అనిపిస్తుంది. కనుక వాక్యం అనేది అంత ఇంపార్టెంట్. 17వ వచనమా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన పాదముల యొద్ద పడ్డాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, దేవునికి దగ్గరికి వెళ్ళినంత వరకే నువ్వు గొప్పడు అండి. దేవునికి దగ్గరికి వెళ్ళినంత వరకే నువ్వు గొప్పది. ఒక్కసారి వెళ్ళి చూడు, ఏమైపోతామా? చచ్చిందని అయిపోతావు, చచ్చిన వాడు అయిపోతుంది. ఇంకా అహంకారమైన మాటలు నీలోంచి రావండి. నేను అనేది రాదండి నీకు. ఏమంటే మహానుభావులు అండి, స్పెయిన్ యువరాజ్ ఆయన గోవా వచ్చి సామాన్యమైన మానవుడిగా జీవించి, ఫ్రాన్సిస్ జేవియర్ గారండి, సామాన్యమైన వాడిగా దిక్కుమాలి చావు చచ్చాడండి. ఆయన సభ ఇంకా ఉంది అక్కడ గోవాలో. వాళ్ళ గొప్పలన్నీ విడిచిపెట్టారండి దేవుడి కొరకు. ఇవాళ మనకి ఏమీ లేకపోయినా మిడిసిపడుతుంటాడు, ఏమీ లేకపోయినా మిడిసిపడుతుంటా. గొప్ప గొప్ప వాళ్ళ ఘనతలు వదులుకొని ప్రభుని వెంబడించారండి. ఆ ధనవంతుడు యేసు ప్రభు గారు ఏం చెప్పాడండి? అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక నీ ధనమంతా పేదలకు ఇచ్చిరా అన్నాడు. అక్కడ ఏమన్నదండి? అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యాకులు పడిచి వెళ్ళిపోయాడు. అటు దేన్ని ప్రేమించాడండి? ధనాన్ని ప్రేమించాడు, దేవుని ప్రేమించలేదు. నువ్వు దేవుని ప్రేమించి చూడు, నీలో అహంకారం పోతుంది, నీలో గర్వం పోతుంది. ఏమైపోతుంది? చచ్చిన వంటి వాడు అయిపోతాడు. వెక్టర్ ప్రభాకరాలుగా అయిపోయాడండి. నాకు ఎంత కోపం అంటే ఎవడే నాకు మాట అంటే నేను పడనండి. అలాంటిది ఇవాళ పనికి మళ్ళీ వాళ్ళు ఎదురుగా మాట్లాడుతుంటే ఎన్నిక లేని వాళ్ళు చూసి నవ్వుకుంటాను మనసులో, ఏమో అనుకోనండి. దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుభవంలో, చచ్చిన అనుభవంలో పట్టుకెళ్ళిపోయాడు. అక్కడే నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. నువ్వు అనుకోకండి ఏంటంటే నేను నెమ్మదిగా ఉంటే పనికి వెళ్తాను అనుకుంటారేమో, నేను నెమ్మదిగా ఉంటే పనికి మళ్ళీ అనుకోవద్దండి. అప్పుడే నువ్వు గొప్పదాని అవుతావు, అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు. అదే వాక్యం చేసి గోధుమ గింజ చేస్తే బహుగా ఫలిస్తుంది. ఏంటి పాస్టర్ గారు మౌనంగా ఉంటే మరీ దివటం లేదండి, అందుకే నేను కరుస్తున్నాను, అందుకే అరుస్తున్నానండి, అందుకే గొడవాడుతున్నాను. గొడవాడడం వల్ల నువ్వు గొప్పదాని అయిపో, గొడవాడడం వల్ల గొప్పవాడు అయిపో. చచ్చిన అనుభవంలోనికి వెళ్తే నువ్వు గొప్పదాని అయిపోతావు, గొప్పవాడు అయిపోతావు. దానికి అనుబంధ వాక్యం అండి దానియేలులోనే మళ్ళీ వెళ్తున్నామండి. 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచి తిని. ఆ గొప్ప దర్శనాన్ని చూసి ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నీవు దేవునిలో ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మైకులు ఉన్న వాళ్ళు చెప్తున్నాను, నీ దేవునిలో ఉండాలని అనుకుంటే నువ్వు ఒంటరోడివే, నువ్వు ఒంటరిదానివే. ఎవడు రాడండి నా వెనకాల, ఎవడు లేడు, నేను ఒంటరోనే, ఐఎమ్ అలోన్. నేనే కాదు, మీరు ఒంటరోలే. నువ్వు ఎప్పుడైతే ఒంటరిదాని అనుకున్నావు నువ్వు గొప్పదాని అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఒంటరివాడు అనుకున్నావు గొప్పవాడు అయిపోతావు. కానీ అది మనం అనుకో, మనం వాక్యం చెప్తుందండి, ఎవడైనా తల్లి నేను, తండ్రి నేను, అక్క చెల్లి నేను, అన్నదమ్ములను త్యజించకపోతే నాకు వారసుడు. మన బంధాలన్నీ అక్కడే ఉన్నాయి. ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తామండి, అవి వదులుకోవట్లేదు మనం. చదువు మళ్ళీ అది కంటిన్యూ చేయి. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచి ఆ దర్శనం చూశాను, చూసినందున నాలో బలమేమీ లేకపోయా అంటే ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళాడో ఈయన బలహీనుడైపోయాడు, వట్టివాడు నేను తెలుసుకున్నాడా. నా సొగసు వికారమాయను, నా సొగస్సు అనేది వికారం అయిపో, అందగెత్తే నీ అందము వికారమైన కురుపు అయిపోయావు అంటున్నాడు. వికారమైన బలము నా యందు నిలవలేదు. ఇక బలము లేదు, ఏదో నేను బలవంతుడిని, హీరోని, ఎక్సర్సైజ్ చేత ఏం లేవట. బలము నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి ఏమైపోయాడటండి, ఏకదము నేలను పడిపోయాడటండి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నీకు జరిగే కార్యం అదే. నీ అహంకారము, నీ గర్వాలు అన్నీ పోతే నేలను పడిపోతావు అండి. బాలుడైన యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టండి. ఒకసారి ఆలోచించండి, వంగి నమస్కారాలు పెట్టండి. దట్ ఈస్ ద గాడ్ అండి. ఇవాళ ఫస్ట్ సిరీస్లో శామ్యూల్ బాబు గారు నా గురించి చెప్పాడు, ఎప్పుడు నేను ఊహించలేదు అలా చెప్తాడండి. అమెరికా దేశంలోనండి గవర్నర్ అంటే చీఫ్ మినిస్టర్, గవర్నర్స్ నాకు వచ్చి నమస్కారాలు పెట్టిన పరిస్థితుల్లోనే అండి.
మా చర్చ్లో, అమెరికన్ చర్చ్లో పెద్ద పోలీస్ ఆఫీసర్స్ నాకు వచ్చి నమస్కారాలు పెట్టి, సెనేట్ మెంబర్ ఒకరోజు వచ్చి, సెనేట్ మెంబర్ అంటే ఎంపీ, వాడు వచ్చాడు, డాక్టర్ పసిలా షల్ వి గో అండ్ మీట్ అవర్ ప్రెసిడెంట్ అన్నాడండి. నేను మీ ప్రెసిడెంట్తో నాకు ఏం పని రా అన్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాడు సార్, వద్దని ఆడితో నాకేం పని అని చెప్పానండి. చదవది మళ్ళీ అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడని అంటే వెన్ యూ ఫేస్ ద గాడ్ నీ పని అయిపోద్దండి అంతే. యోబు గారు ఏంటన్నాడండి, జ్ఞానమునకు మించిన మాటలని మాట్లాడిస్తాడు అన్నాడు. దేవుడు ఎదురగానే టక్ మంచి చచ్చినోడండి అయిపోయాడు. ఏంటి మహానుభావులు అండి. పౌలు అంటే ఏంటండి, సామాన్యుడు అనుకుంటున్నారు. అపోస్తలుడు పౌలు సామాన్యుడు కాదు, రోమాధికారం కలిగిన వాడు. యెరూషలేములో సంఘాన్ని అంతా తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. దమస్కులో సంఘాన్ని జైల్లో పడడానికి వెళ్తున్నాడు. అటువంటి వాడిని దేవుడు దమస్క మార్గంలో దర్శనం కింద పడిపోయాడు. దేవుడు ఏమంటున్నాడండి, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నాడంటే, అసలు నువ్వు ఎవడు నేను హింసించడానికి అన్నాడు. అంటే సంఘాన్ని హింసిస్తున్నావు అంటే ఎవరిని హింసిస్తున్నాడు? నువ్వు దేవుడిని హింసిస్తున్నావు. కాపర్ మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఎవడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. చాలామందికి రహస్యాలు తెలియవండి. నేను చూసిన వాళ్ళు చాలామంది సంఘంలో తిరుగుబాటు చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు నేను చూశానండి. కాపర్ మీద తిరుగుబడిన వాళ్ళు హఠాత్తుగా నాశనం అయిపోయిన నేను చూశానండి. ఈ భయం ఉండదండి చాలామందికి. భక్తి అంటే అహంకారం అనుకుంటారు, భక్తి అంటే నాయకత్వం అనుకుంటారు, భక్తి అంటే అల్లరి చేయడం అనుకుంటారండి. ఏమేటండి ఆయన పడిపోయాడు, నేలను పడిపోయాడు, సాష్టాంగి పడిపోయాడు. అప్పుడు ఏం జరిగింది చూడమ్మా, అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టెను. ఏంటి నీ శక్తితో నీకు ఇదే బతుకు, కింద పడిపోతావండి. నిన్ను ఎవరు చేయండి, ఒకరు వచ్చి నిలబడాలి. ఆ ఒకరు ఎవరండి? దేవుడే. ఇవాళ విక్టర్ ప్రభాకర్ నిలబడ్డాలంటే దేవుడే. ఇవాళ విక్టర్ ప్రభాకర్ ఆశీర్దిమాడంటే దేవుడే. నేను ఆవిడకి అదే చెప్పాను, ఆ డైరెక్టర్ వైఫ్కి, అమ్మ నాలో ఏనా మంచి చూస్తే నేను కదమ్మా, యేసు ప్రభువే. ఇఫ్ యు సీ ఎనీ గుడ్ ఇన్ మీ దట్ ఈస్ జీసస్. నీవు నాలో ఏనా మంచిని చూసేది యేసు ప్రభు, నేను కాదు. నేను బట్టి వాడిని, నేను యేసైన మోసం, నేను ఎప్పటికీ గాడిదనే. ఐఎమ్ ద డోంకీ క్యారింగ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడిని మోస్తున్న గాడిదని తప్ప నేను దేవుడిని కాదు. ఆ అనుభవంలోకి వెళ్ళినప్పుడే సేవకుడు బలంగా వాడబడతాడండి. అండి దేవుడు నాకు అతీతమైన శక్తిని ఇచ్చాడండి. దాన్ని చెప్పాను కదా, ఒక మొక్క మీద ప్రయోగం చేసి బతికింది ఆ మొక్క. దేవుడు చెప్తున్నాడు దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలని. అంటే నేను ప్రక్లైమ్ చేస్తే ఒక మాట అంటే జరుగుతుంది అనమాట, అంతే. ఆ చచ్చినోడు కూడా బ్రతకచ్చు. కానీ నేను దేవుడిని అడుగుతున్నాను, ఎక్కడ దాన్ని వినియోగించాలి అక్కడే వినియోగించాలి, నడిపించి ప్రభు అని అడుగుతున్నానండి. అది విక్టర్ ప్రభాకర్కే కాదండి, మీ అందరికీ సాధ్యమే. ఎక్కడున్న మీ అందరికీ సాధ్యమే. యేసు ప్రభువు అందరికీ ప్రభు, ఈజ్ ద గాడ్ ఫర్ ఆల్. ఆయన్ని నువ్వు అనుభవించాలి, ఆయన శక్తితో నువ్వు జీవించాలి. తప్ప నాకు ఇది చాలులే, మంచి భర్తని ఇచ్చేసాడు చాలులే, మంచి భార్యని ఇచ్చాడు చాలు, ఒక ఇల్లు ఇచ్చాడు చాలులే, అది కాదండి నీకు కావాల్సింది. ఎవడికి కావాలి? నీళ్ళు ఎవడికి కావాలి? నీ భర్త నీకు వస్తాడు అనుకుంటున్నాడు కంపతీసి. అండి భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. ఎవడు వస్తాడండి? దేవుడు రాడండి. తల్లి తండ్రుల ప్రేమ ఆ నూనె ఉన్నంత వరకు ఉండి అయిపోతుందట. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుందట. ఎన్నాడెన్నడు మారునది నా యేసుని దివ్య. దాని గురించి చెప్తున్నాడు. ఒకరు వచ్చి నిన్ను నిలబెడతారు. నిన్న దినాన్ని అమ్మగారితో నేను కూర్చొని అలా మాట్లాడుతున్నాను. అమ్మా నువ్వు ఒక విషయం గమనించావా హలీనా అన్న. ఏంటి మాయా అన్నది. మీ ఇంట్లో నిన్ను లెక్క చేసేవారు కాదు, ఇవాళకి లెక్క చేయరు, కానీ మీ ఇంట్లో నిన్నే ఘనంగా దేవుడు కూర్చోబెట్టాడు. మా ఇంట్లో నన్ను ఎవడు తెలివైన వాడిగా గుర్తించేవాడు కాదు, ఎన్నిక లేనివాడిగా నన్ను గుర్తించాడు. దేవుడు మా ఇంట్లో నన్నే ఇవాడు గొప్పవాడిగా నిలబెట్టాడు అని చెప్పాను. నువ్వు దేవుణ్ణిలో ఉంటే గొప్పదని అయిపోతావు. నువ్వు దేవుణ్ణి ఉంటే గొప్పవాడు అయిపోతావు. నీకు నువ్వు గొప్పవాడు అని ట్రై చేసావా అధోపాతంలోకి వెళ్ళిపోతావు. నీ గురించి కూడా రాయబడ్డది ఆ మాట. ఓబద్యా గ్రంథం నాకు ఇష్టమైన గ్రంథం అండి. 21 వచనాలు. ఏషావు యాకోబుల చరిత్ర ఓబద్యా గ్రంథం. ఐ లవ్ దట్ బుక్ వెరీ మచ్. మంచి సందేశం ఉంటుంది ఓబద్యా గ్రంథంలో. 4వ వచనంలో గొప్ప సందేశం ఇస్తాడు వాళ్ళకి. ఎవరికి? ఎదోమీయులకి. ఎదోమీయులని యేసు సంతతికి.
4వ వచనం ఏం చెప్తాడంటే, ఆకాశం మట్టుకు నేను నిన్ను హెచ్చించుకుంటావా, పాతాళంలోకి నిన్ను తోసేస్తున్నాడు అంటాడు. ఎదోమీలు వాళ్ళు సిటీ పేరే పెట్రాస్, క్యాపిటల్, కొండ మీద ఉండే పట్టణం అది, రాతితో కట్టబడింది పెట్రాస్. అహంకారులు ఎదోమీలు. ఆఖరి వాడు ఎవరంటే హేరోదు రాజు. చాలామందికి బైబిల్ చరిత్ర కూడా తెలియదు. హేరోదు పుట్టినరోజు మనం ఎందుకు, ఆడు క్రైస్తుడు, ఆడి ఎందుకు క్రైస్తు, ఎదోమీడు అండి, ఆడు ఏసావు సంతతుడు. ఏసావు సంతతిలో ఆఖరి వాడు ఎవరంటే హేరోదు రాజు. ఆ హేరోదు రాజు ముందు ఎవరు నిలబడ్డారండి? యాకోబు సంతతోడు నిలబడ్డాడు. ఎవరండి? యేసు ప్రభు. ఆ సీన్ ఒకసారి ఆలోచిస్తేనండి, ఎవడు వర్ణించాడు ఆ సీన్లు? అంత బైబిల్ జ్ఞానం ఉంటే కదా ఆయనకి. ఎదోమీడు అని తెలియదు చాలామంది. అక్కడ ఎవరున్నారండి? లాస్ట్ ఘట్టం అనమాట అది. ఎదోమీడు, ఇశ్రాయేలే. ఎదోమీడు అంటే హేరోదు రాజు, ఇశ్రాయేలు ఎవరండి? యేసు ప్రభు. ఎంత ఆ సంఘటన ఎంత ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించేయండి. అదే లాస్ట్. హేరోదు తోటి ఎదోమీల సంతతి కూడా అంతరించిపోయింది. పెట్రాస్, అహంకారం, గర్వం. దేవుడు ఏం చేశాడు? వెళ్ళి పాతాళంలోకి తోసేసాడండి. ఏంటి, నా జీవితంలో అహంకారం చాలామందిని చూశానండి. నాశనమునకు ముందు గర్వమును, పడిపోవడానికి ముందు అహంకారం. దేవుడు ఏమంటున్నాడు? అహంకారులను ఎదిరిస్తానంటున్నాడు. అహంకారం ఎదిరిస్తానన్నాడు. కనుక చచ్చిన స్థితికి నువ్వు వెళ్తే, అమ్మ నన్ను ఎవరు లెక్క చేయడానికి, అప్పుడు ఎవరు లెక్క చేస్తారు? నిన్ను పేతురు చెయ్యి ఎవరు పట్టుకున్నాడు? ఆయనే నీ చేయి పట్టుకుని లేపుతాడు. లాస్ట్కి వెళ్ళిపోతున్నా అండి. 18వ వచనం లాస్ట్. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మళ్ళీ చదువుతాలి. నేను మొదటి వాడను, ఐఎమ్ ద ఫస్ట్, కడపటి వాడను, ఐఎమ్ ద లాస్ట్. నేనే ఆల్ఫా ఓమేగా, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్. జీవించువాడను ఈజ్ అ లివింగ్ గాడ్. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. దేవుళ్ళు అనబడేవారు ప్రపంచంలో ఉన్నారు, కానీ దేవుళ్ళు లేరు. ఒకే దేవుడు, జీవించుతున్న దేవుడు ఎవరండి? యేసు ప్రభువా. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరణాన్ని జయించి వచ్చాను, సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే నువ్వు నరకానికి పోవాలన్నా ఆయనే నిన్ను దూసేయాలా, దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా ఆయనే నిన్ను తీసుకొని వెళ్ళాలా. దీన్ని అనుబంధ వాక్యం చూసుకొని ముగిదామండి. దావీదు కీర్తన 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడైనాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈ మెసేజ్ కి ముగింపు మాట అండి ఇది. చదువు మళ్ళీ. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. జాగ్రత్తగా రక్షణ అనేది హాఫ్ కాదు, సగం కాదు, పూర్ణంగా ఇచ్చేది రక్షణ. దేవుడిని కార్యం చేస్తే సంపూర్ణంగా చేస్తాడు. ఏంటి, దేవుడు యోసేపు జీవితంలో సంపూర్ణంగా చేపుతాడు, జైల్లోనే మగ్గిపోయినవాడు. మోసే జీవితంలో సంపూర్ణంగా కార్యం చేయకపోతే ఆయన గొర్రెలు వేసుకొని ఉండేవాడు అక్కడ. దేవుడు తన రక్షణ నీకు సంపూర్ణ మధ్యలో వదిలేసే దేవుడు కాదు. దేవుడు కార్యాలు నీ జీవితంలో సంపూర్ణం చేస్తాడు. నిన్ను బలమైన వ్యక్తిగా, శక్తిగా దేవుడు నేను వాడుకుంటాడు. తర్వాత ఏమంటున్నాడండి? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. డాక్టర్స్ నేను కాపాడలేరండి. అందుకే నేను చెప్తాను, డాక్టర్స్ నమ్ముకున్న వాళ్ళు ఇంకా రోగాల్లో పోతారు. ఈ రోగాల గురించి మీకు తెలుసో తెలియదేనండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల నీకు ఎంత రోగం అయిపోతుంది. కారణాలు ఏంటంటే, ఈ డాక్టర్లందరూ కూడా తెలుగు తక్కువ నా కొడుకులు ఎక్కువ ఉంటారు. డాక్టర్లు బట్టీలు పట్టి డిగ్రీలు సంపాదించిన డాక్టర్లు ఎక్కువ. వాడి దగ్గర ఒక బుక్ ఉంటుంది, డాక్టర్స్ మాన్యువల్ అని ఒకటి ఉంటుంది. అందులో తలనొప్పికి ఏ మాత్రలు, గుండె నొప్పికి ఏ మాత్రలు అండి. ఈ కంపెనీ వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి వాళ్ళు కాగితాలు ఇస్తారనమాట. ఆడు ఎన్నాళ్ళు డాక్టర్ ఏంటండి, పాత రోజుల్లో డాక్టరు నాడి పట్టుకొని, అమ్మ నీకేం లేదు, కొద్దిగా హాట్ వాటర్ తాగు, బాగైపోతే వెళ్ళిపోతుంది. అలా కాదు, నువ్వు వెళ్ళగానే ముందు టెస్టులు చేయించేస్తాడు. టెస్టులకే అయిపోతుంది 2500. ఆ తర్వాత ఏదో రోగాలని చెప్తుంటాడు. కనుక మీరు ఆలోచన చేస్తేనండి, ఈ రోగాలు అనేవి ఏంటంటే, వాడు ఒక 4 రకాల మందులు నీకు రాసిస్తాడు. అంతవరకు నువ్వు చాలా బాగుంటావు బొమ్మలాగా. ఈ మందులు లోపలికి వెళ్ళిపోయి
అవి సైడ్ ఎఫెక్ట్స్ చేసి పేగులు ఉబ్బిపోవడం, కళ్ళు ఉబ్బిపోవడం, ముక్కు బండముక్కు అయిపోవడం, ఊపిరి రాకపోవడం, రకరకాల మందులు. విక్టర్ ప్రభాకర్ ఎందుకు ఆశీర్దింపండి అంటే డాక్టర్ నమ్మనండి, నేను డాక్టర్కి బాధ చేస్తాను వెళ్ళి మారుమనసు పొందరా డాక్టర్ అని. ఆడవిడండి నాకు చెప్పాను. ఒక డాక్టర్ అండి, నా ఫ్రెండ్ ఆ హాస్పిటల్ దర్శించడానికి వెళ్ళి, ఒక పేషెంట్ని దర్శించడానికి వెళ్ళి, నా ఫ్రెండ్ ఆ డాక్టర్ హాస్పిటల్ అంతా వాడితే దాన్ని చూసి పరిగెట్టుకొని వచ్చాడండి. ఆ రూమ్లోకి తీసుకెళ్ళాడు, అందరిని పైకి పంపించాడు, రూమ్ తలుపులేసి ఏడుస్తున్నాడు ఎదురుగా. పెద్ద డాక్టర్. ఏమైందిరా ఆయన? అరే మా అబ్బాయి చచ్చిపోయాడురా, నీ నెంబర్ నా దగ్గర లేదురా, వాళ్ళ ఆయన ఇంగ్లాండ్ పంపిద్దాం అనుకున్న టైంలో చిన్న జ్వరం వచ్చి చచ్చిపోయాడురా, అనేక మందికి వైద్యం ఇచ్చాంటారా, నా కొడుకుని కాపాడుకోలేకపోయినరా అని ఏడుస్తున్నాడు. ఆయనకి 2 మాటలు చెప్పి, ఓదార్పు మాటలు చెప్పి, సామ్యూల్ బాబు నా పక్కన ఉన్నాడు, కిందకు వచ్చి కారులో కూర్చుని బాబునాడు, ఏటి అర్థమవుతురా నీకు? మీరు చెప్తుంటారు కదా అని డాక్టర్లు వాళ్ళే కాపాడుకోలేరు అనేసి. ఇవాళ మన చర్చిలో ఉన్న వాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది డాక్టర్లు నమ్ముకుంటారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎవరు తెలుసండి? ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళే. వ్యాక్సిన్ వేసుకుంటేనే విమానం ఎక్కాలన్నాడండి. నేను వ్యాక్సిన్ వేసుకోలేదు, విమానం కూడా ఎక్కలేదండి. కారణం ఏంటి? వ్యాక్సిన్ అంటే ఏంటి తెలుసమ్మా? వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నీలో ఉన్న కరోనా వైరస్ పైకి పోదు, పైన ఉన్న కరోనా వైరస్ లోపలికి రాదు. వ్యాక్సిన్ అనేది వాడు ఒక వైరస్ని బాడీలోకి ఎక్కిస్తాడు. క్షేమంగా ఆరోగ్యం ఉన్న నీకు ఒక పనికి మళ్ళీ వైరస్ని లోపలికి ఎక్కి అది ఊరుకుంటే అది లోపలికి వెళ్ళి సాతాను పురుగు నీ మంచిగా ఉన్న కణాలన్నిటినీ పాడు చేస్తుంది. అందుకే విక్టర్ ప్రభాకర్ అనేవాడు నాన్ వెజిటేరియన్ తినడం. నాన్ వెజిటేరియన్ తింటే తప్పేంటి పాస్టర్ గారు అంటారా? కోడి ఉందండి, కోడి వేరంగా పెరిగిపోవడానికి రకరకాల మందులు, రకరకాలైన గడ్డి అంత వేస్తారండి. అది ఆ కోడి దుబ్బుగా అయిపోద్దండి, కోసేసి మనకు పెట్టేస్తారండి. కోడి చచ్చిపోయింది కానీ కోడిలో ఉన్న వైరస్లు చచ్చిపోవు, ఆ కోడిలో ఉన్న మందులు చచ్చిపోవు. అంటే పశువు తినే ఆ మేతని నీకు కోడి అనే పేరుతో నీ బాడీలోకి ఎక్కిస్తున్నావు నువ్వు. అందువల్ల ఈ కోడుల వల్ల రోగాలు. ఒక జబ్బుతో మేక చచ్చిపోయింది అనుకోండి, గొర్రె చచ్చిపోయింది అనుకోండి, వాడు కోసేసి అమ్మేస్తాడు. చచ్చిపోయింది నీకెట్ తెలిసి, చచ్చిందాన్నే కదా కోస్తాడు. ఆ జబ్బంతా మన దేహంలోనికి వచ్చేస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, అరే నా కొడుక నాన్ వెజిటేరియన్ తినద్దురా అనేసాడు. అంతే, తినడం మానేసాడు. ఎవడు వింటాడండి ఇవాళ? ఎవడు మాట ఎవడు కూడా వినడు. అందుకేమన్నాడండి? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. డాక్టర్ కాదు నిన్ను కాపాడేది, డాక్టర్ కాదు. ఏమండి బతికి పైకి వచ్చిన వాళ్ళు ఏం సాక్ష్యాలు చేస్తారు? దేవుడు నన్ను కాపాడని చెప్తాడు. వాళ్ళు పెద్ద డాక్టర్ కాపాడని చెప్పదు, ఎందుకంటే వాళ్ళ కొడుకే చచ్చిపోతాడు. పెద్ద డాక్టర్ కొడుకు అడ్డగారు. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు మరణం నుంచి నిన్ను కాపాడుతాడు. నన్ను కాపాడాడండి. 76వ సంవత్సరంలో పెద్ద యాక్సిడెంట్ అది. అందరూ అన్నారండి ఈ హాస్పిటల్లోకి వెళ్ళి లోపు నేను చచ్చిపోతాడు అనుకున్నాను. కానీ 76వ సంవత్సరం ఎక్కడ బ్రతికి ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ దేశాలకి వాక్యం అందిస్తున్నాడు. మరణము తప్పించుట బ్రతక గోరు వాడెవడైనా ఉన్నాడా, వాడు దేవుని దగ్గరికి రండి. బ్రతకాలని ఆశ ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, దేవుడి దగ్గరికి రండి. కారణం ఏంటమ్మా? మరణము తప్పించుట యెహోవా వశము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసు కృపమేడ, ఇవాళ మీ మహిమను ధ్యానించాం తండ్రి. అది మేము ధ్యానించడమే కాదు కానీ ప్రభువా, మాకు ఒక వరం ఇచ్చారు ప్రభువా. నేను మీ హృదయాల్లో వసిస్తానని చెప్పారు. మీరు మా హృదయాల్లో వసిస్తే ప్రభువా, మహిమ మాలో కూడా ఉంటుంది ప్రభువా. పౌలు గారు ఆశంతదే ప్రభువా, క్రీస్తు యేసు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నారు. ఆ కృప మా అందరికీ ఇవ్వండి, నాకు మా అందరికీ ఇవ్వండి. మీ స్వరూపము మాలో ఉంచండి. మమ్మల్ని చూసేవారు మిమ్మల్ని చూసే కృప అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.